సమయాభావాన్ని బట్టి ముగించేశాను. దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి 65వ కీర్తన 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడ సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేది. దేవుడు ఈ వాక్యమును మన వెనుకల్లో ఆశీర్వదించును గాక.
చిన్న మాట ప్రార్థించేద్దాం ప్రియులారా. మిక్కిలి ప్రేమామయుడవైన మా పరలోకపు తండ్రి, ఈ ఉపవాస ప్రార్థన కూటము సందర్భంగా ఈ యొక్క దాసుని సంఘం ఈశ్వర్ డానియల్ గారి ద్వారా మీరు నడిపిస్తున్నటువంటి అగాపే సంపూర్ణోత్సవాల సంఘ మందిరంలో మేమందరము ప్రార్థనా సమావేశంలో కూర్చుంటుండగా మాతో మీరు మాట్లాడి మాకు అవసరమైన ప్రత్యక్షతని కూడా అనుగ్రహించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభునందు ప్రియులారా, చదవబడినటువంటి ఈ లేఖన భాగములో ఒక ప్రత్యేకమైన మాట కనబడుతుంది. సర్వశరీరులను గూర్చి బైబిల్ మాట్లాడుతున్నది. అది ఒక ప్రత్యేకమైన అంశం. సర్వజనులారా చప్పట్లు కొట్టుడి అన్నాడు. భూదిగంతముల నివాసులారా అన్నా సర్వశరీరులన్నా ఒకటే. మరి నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను. సర్వశరీరులకు దేవుడు ఆయన సర్వశరీరులను తన వద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. అలాగా లోకమంతటికి చెందినవాడు, లోకమంతటి పట్ల ఒక ప్రణాళిక కలిగిన వాడు, ఆయన లోకమంతటి పట్ల ప్రేమ కలిగిన వాడుగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. సర్వశరీరులు నీ దగ్గరికి వస్తారు అని ప్రవక్త అయిన దావీదు చెబుతున్నాడు. ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ కనబడతాం, ఒక వైరుధ్యము కనబడతాము. ఇప్పుడు భూమి మీద ఉన్న సర్వశరీరులు ఏ స్థితిలో ఉన్నారు అంటే, వారు తమ మార్గములను చెరిపేసుకున్నారు, దేవునికి దూరస్తులుగా ఉన్నారు, తమ కొరకు కొత్త దేవతలను తయారు చేసుకున్నారు. అందరూ సృష్టికర్తను ఆరాధిస్తున్నారా చెప్పండి? భూమి మీద ఉన్న సర్వశరీరులు ఆదామును చేసిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? లేదు. వాళ్ళు తమకంటూ కొత్త దేవతలను సృష్టించుకున్నారు. నిజమునకు దేవుళ్ళు కాని వారిని ఆరాధిస్తున్నారు. ప్రియులారా, భూమి మీద పౌలు చెబుతాడు, దేవతలనబడిన వారు ఎంతమంది ఉన్ననో మనకు దేవుడు ఒక్కడే. వాళ్ళంతా దేవుళ్ళు కాదు, అట్లా అనుకుంటున్నారు. వాళ్ళందరూ వేరే వేరే దేవతలు నమ్ముకునేవాళ్ళు ఇప్పుడు ఎవరి దగ్గరికి వస్తారట? సర్వశరీరులు నీ యొద్దకు వచ్చారు. ఇది అద్భుతమైన ప్రవచనం. ఒక్కొక్క దేశానికి కొంతమంది వేరే వేరే దేవతలు ఉన్నారు. మరి ఒక దేశం యొక్క జనాభాతో సమానంగా దేవతలు ఉన్నారు. మనకే 33 కోట్లట. అది కాక టిబెటన్ దేవతలు ఉన్నారు, చైనా వాళ్ళ ప్రాచీన దేవతలు ఉన్నారు, మెసొపొటేమియా దేవతలు, మరి ఇంకా రోమన్ నాగరికతలు, గ్రీక్ నాగరికతలు, ఎంతోమంది మొత్తం కలిపితే కొన్ని కోట్ల దేవతలు ఉన్నారు. ఈ దేవతలు ఉన్నారంటే వాళ్ళ భక్తులు కూడా ఉన్నారు కదా, వాళ్ళని పూజించే వాళ్ళు, నమ్మేవాళ్ళు ఉన్నారు.
ఇప్పుడు వీళ్ళందరినీ మడత పెడితేనే, అందరిని మూట కడితేనే ఏం మాట వాడబడింది? సర్వశరీరులు. ఈ సర్వశరీరులు నీ యొద్దకు వచ్చేది. ఎంత పెద్ద ప్రవచనం అంటే, శరీరి అన్నవాడు, శరీరములో నివసించున్న ప్రతి ఒక్కడు కూడా యెహోవా దేవుని దగ్గరికే వస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన, దేవునికి స్తోత్రం, ప్రార్థన ఆలకించువాడు. అంటే మరి మిగతా దేవతలు ప్రార్థన ఆలకించరా అనేది ఒక ప్రశ్న. మిగతా దేవతలు ప్రార్థన ఆలకించరా అనేది ఒక ప్రశ్న. మిగతా దేవతల భక్తులు అసలు ప్రార్థన చెయ్యరా అనేది ఇంకో ప్రశ్న. వాళ్ళు ప్రార్థన చేస్తారా చెయ్యరా? మన యేసయ్య మాటే విందాం. మనం యేసయ్య ఏం చెబుతున్నాడో మనం విందాం. ఏమండి, అన్యజనులు ప్రార్థన చేస్తున్నారా, చెయ్యడం లేదా? మత్తయి సువార్త 6వ అధ్యాయము దయచేసి 7వ వచనం చూడండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. విస్తరించి మాట్లాడుట వలన తమ మనవి వినబడునని వారు. అంటే అర్థం ఏంటి? మీరు ప్రార్థన చేయున్నప్పుడు అన్యజనుల వలె విస్తరించి మాట్లాడరు. అంటే అర్థం ఏంటి? అన్యజనులు కూడా ప్రార్థన చేస్తున్నారు, చేయట్లేదా? చేస్తున్నారు. అన్యజనులు ఏమనుకుంటారట? చాలాసేపు మాట్లాడితే, గొప్ప గొప్ప మాటలు మాట్లాడితే, మంచి భాషను ఉపయోగిస్తే నా దేవత నా ప్రార్థన వింటుందని వాళ్ళు అనుకుంటారు. మీరు అలాగే ఉండవద్దు. అంటే ప్రార్థన అయితే బేసికల్లీ చేస్తున్నారు. ప్రతి మనిషి కూడా తాను నమ్ముకున్న దేవుని ఎదుట, తాను నమ్ముకున్న అతీత శక్తి ఎదుట, ఒక సమ్ ఫోర్స్ సుపీరియర్, వీళ్ళకంటే పైన ఉన్న ఒక శక్తి, కొన్ని విచిత్రాలు, చమత్కారాలు, మహిమను చూపగలిగిన వాళ్ళ దేవతలు అనుకుంటున్నారు. వాళ్ళ ముందు ఈ భూప్రపంచంలో అన్ని మతాల వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. యెహోవా దేవుని భక్తులు కూడా యెహోవాకు ప్రార్థన చేస్తున్నారు. కనుక వాళ్ళందరూ ప్రార్థనలు చేస్తున్నారు. సరే, ఆ దేవతలు, ఆ శక్తులు వాళ్ళ ప్రార్థనలు వింటున్నాయా, వినడం లేదా? వినకపోతే మళ్ళీ వెళ్తారు వాళ్ళు? మళ్ళీ వెళ్ళలేదు. ఇంకా అక్కడికి వెళ్ళి ఒక మొక్కుబడి, ఏదో ఒక మనవి చేసుకుంటారు. చిన్న చిన్నవి, నేను ఏదో ఒక వాహనం కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఏదో చిన్న చిన్న కోరికలు. నా కోరిక నెరవేరిస్తే నేను ఈ ముడుపు చెల్లిస్తాను. ఆ కోరికలు నెరవేరుతున్నాయి కనుకనే లక్షల సంఖ్యలో, కోట్ల సంఖ్యలో ఎగబడి వెళుతున్నారు కదా పుణ్యక్షేత్రాలు. ఎన్ని పుణ్యక్షేత్రాలను చూసినా కిటకిటకిటలాడే రద్దీ. ఎందుకు వెళ్తారు అక్కడికి? పిచ్చోళ్ళే కాదు, వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి కనుక అన్ని మతాలలో, క్రైస్తవులు కానీ అన్య మతాలలో కూడా ప్రార్థన చేసే ఒక ప్రక్రియ కొనసాగుతుంది. ఆ అతీత శక్తులు ప్రార్థనలను వినే ప్రక్రియ కూడా కొనసాగుతుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? ప్రార్థన ఆలకించువాడా, ఈ సర్వ శరీరులందరూ కలిసి
నీ వద్దకే వస్తారు. అక్కడికి ఇక్కడికి వేరే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. అందరూ యెహోవా దేవుని దగ్గరకు వస్తారు. ఏంటి తిరకాసు? మొట్టమొదట మనం గమనించాలి, ప్రార్థన మనము చేస్తున్నాము, వాళ్ళు చేస్తున్నారు. ప్రార్థన చేసేటప్పుడు మీరు అన్యులలాగా ఉండొద్దు అన్నాడు. అర్థం ఏంటి అండి? వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తున్నారు, మీరు కూడా అలాగే చేస్తున్నారని అర్థం కదా. అన్యజనుల వల్ల ఉండొద్దంటే అలా ఉంటున్నారని కదా. వాళ్ళలాగానే మీరు ప్రార్థన చేస్తున్నారు కనుక మనము చెయ్యవలసిన ప్రార్థన, మనం చేయవలసినటువంటి ఆరాధన, మనం చేయవలసినటువంటి ఉపవాసము, అది సాధారణంగా ఇతరులు చేసేటటువంటిది కాదు. మనము ఒక ఉన్నతమైన ఉపవాసము, ఉన్నతమైన ప్రార్థన, ఉన్నతమైనటువంటి ఆరాధన మనం సమర్పించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ముస్లిములు ఉపవాసం ఉంటారా ఉండరా? ఉంటారు. ప్రతి సంవత్సరం 40 రోజులు ఉంటారు. హిందువులు ఉపవాసం ఉంటారా ఉండరా? మరి క్రైస్తవులు ఉంటారా ఉండరా? మరి ఏంటి స్పెషాలిటీ? ఏమండి ఆలోచించాలి. ఉపవాస ప్రార్థన అని మనం చెప్పుకుంటున్నాం, వాళ్ళు కూడా 40 రోజులు ఉపవాసం చేస్తారు. ప్రతి సంవత్సరం 40 రోజులు ఉపవాసం చేస్తారు. వాళ్ళ నోటి లాలాజలము కూడా మింగరు. అయినా వాళ్ళు బలహీనం కాదు, నీరసం కాదు, మంచినీళ్ళు కాదు, ఏది మింగరు. అసలు ఉమ్మి వచ్చినా సరే ఉమ్మేస్తారు తప్ప మింగరు. అయినా వాళ్ళ పనులు చేసుకుంటారు. వాళ్ళు హోటల్లో పనిచేస్తారు, సైకిల్ షాపు, స్కూటర్ మెకానిక్ షాపు చేసుకుంటూనే ఉంటారు. ఇంకా మనమైనా నయం, ఇంకా కొంచెం ఉపవాసం ఉండి పళ్ళ రసము, మంచినీళ్ళు ఏదో తాగడం చేస్తారు. ముస్లిములు చేసినంత కఠినమైనటువంటి ఉపవాస దీక్ష సాధారణంగా మనం చెయ్యము. అలాగే హిందువులు కూడా ఉన్నారు, ఉపవాసం చేస్తారు. మనం కూడా ఉపవాసం చేస్తున్నాం. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, మనము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు అంటాడు, నేను కోరుకున్నటువంటి ఉపవాసం ఇది కాదు. ఎవరు చేయమన్నారు మిమ్మల్ని ఉపవాసము? ఈ ఉపవాసం వల్ల నాకేం సంతోషం లేదని చెప్పేశాడు. 58వ అధ్యాయం యెషయా గ్రంథము, దయచేసి 58:3లో భక్తుల ప్రశ్న, మేము ఉపవాసముండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరుచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు అని మీరందరూ నీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు, మీ పనివారి చేత కఠినమైన, అంటే ఏమి లేదన్నమాట. వీళ్ళకు సాటి మనిషి మీద కనికరం, సాటి మనిషి మీద దయ లేదు. ఉపవాసమే ఉన్నారు, సాటి మనిషిని ఒక జంతువులాగా పరిగణిస్తున్నారు. ఒక ఎద్దు, ఒక దున్నపోతుతో కొట్టి ఎలా పని చేయించుకుంటారో సాటి మనిషిని అలాగ కొట్టి కఠినమైన సేవ చేయించుకుంటున్నారు. కానీ అన్నం తినడు. ఏంటంటే ఉపవాసం ఉన్నారని అంటాడు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుకుంటారు, మీరు కలహపడుచు, వివాదము చేయుచు,
ఏమండి కలహాలు వివాదాలు ఎందుకు వస్తాయి? ఏమండి ఇది నాదని ఒకటి అంటాడు, అవతలవాడు కూడా కాదు కాదు ఇది నాది అంటాడు. నాది నాది అని చెప్పి కొట్టుకుంటాడు. అది భూమి కావచ్చు, ఇల్లు కావచ్చు, వ్యాపారంలో వాటాలు కావచ్చు, లాభం కావచ్చు, డబ్బు కావచ్చు, చరస్థిరాస్తులు ఏమైనా కావచ్చు. నాది అనుకున్న దాన్ని ఇంకొకటి వచ్చి కాదు నాది అంటాడు, గొడవ స్టార్ట్ అయిపోతుంది. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు అంటే అసలు వివాదం అనేది ఎందుకు వచ్చింది? కొన్ని వస్తువుల మీద వీడికి అపేక్ష ఉన్నందుచేత, వస్తువుల మీద, ఈ లోక విషయాల మీద ప్రేమ ఆకర్షణ వాడికి ఉన్నందుచేత అబ్రహాము తవ్వించి వదిలేసిన బావులను అవి పూడ్చివేయబడితే ఇస్సాకు వచ్చి పూడికి తీయించాడు. అది ఎవరి హక్కు? ఇస్సాకు హక్కు. అబ్రహాము బావులు ఇస్సాకు అని కొడుకే కదా. గిరారు కాపర్లు వచ్చి గొడవాడారు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా సరే తీసుకోండి, నీకు నాకు గొడవ అక్కర్లేదని వెళ్ళిపోయాడు. రెండోసారి మళ్ళీ ఇంకో బావి దగ్గరికి అక్కడికి వచ్చారు. అలా కాదు, మీరెవర్రా, మా నాన్నకు పుట్టారా మీరు? సిగ్గు శరం లేని వాళ్ళు మీరు. ఎవరికి పుట్టారా? మా నాన్నకు పుట్టారా? అబ్రహాం బావులు, నేను అబ్రహాంకు పుట్టినోడు, మీరెందుకు వచ్చారు అని చెప్పి గొడవాడే అవకాశం ఉందా లేదా? ఉంది. కానీ గొడవ ఎందుకు మనకు? అది నాదే, కానీ అన్యాయంగా అడుగుతున్నారు. సరే తీసుకోమని. ఒకసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, మూడోసారి మళ్ళీ ఇంకో బావి పూడిక తీశాడు. అక్కడికి వాళ్ళు రాలేదు. ఆ మొదటి రెండు బావుల దగ్గర బిజీగా ఉండిపోయారు. అమ్మయ్య, దేవుడు ఇన్నాళ్లకు మనకు ఎడము కలుగజేశాడు, ఇక్కడ ప్రశాంతంగా ఉంటానని అక్కడ వ్యవసాయం చేసుకున్నాడు ఇస్సాకు. ఈ లోకములో ఏది నాది కాదు. ఈ లోక సంబంధమైన దాని కొరకు నేను అపేక్ష పెంచుకోవద్దు, కోరిక పెంచుకోవద్దు. ఈ లోక సంబంధమైనది ఏదైనా నాకు దూరమైతే అది పెద్ద నష్టమని ఎంచుకోకూడదు. కొన్నవాడు కొన్నది తనదని అనుకోవద్దు. ఈ లోకపు నటన గతిస్తున్నదన్నాడు పౌలు భక్తుడు. ఆ మనస్సు లేనివాడు ఉపవాసం చేసిన దేవుడు అంటాడు, ఇది ఉపవాసం కాదు, ఇది ఉపవాసం కాదు. మీరు కలహపడుచు వివాదము చేయొచ్చు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందు. ఏమండి 5లో అంటాడు, అట్టి ఉపవాసము నాకు అంటే ఇప్పుడు దేవునికి అనుకూలమైన ఉపవాసం ఉన్నది, దేవునికి ప్రతికూలమైన ఉపవాసం, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంది, దేవునికి అసహ్యమైన ఉపవాసం కూడా. ఏది ఇష్టమైన ఉపవాసం, ఏది అసహ్యమైన ఉపవాసం? ఆ వ్యక్తిలోని లోక ఆకర్షణలు, విషయ వాంఛలు, ఈ భూమి మీద ఉన్నటువంటి వీటి మీద ఉండే అపేక్షలు, వీటిని బట్టి దేవుడు అంటాడు, మీరు ఉపవాసం బాగానే చేస్తున్నారు కానీ అది నాకు అసహ్యము, అది నాకు అసహ్యం, నాకు ఇష్టం లేదు. దేవుని బిడ్డలారా, అసలైన ఉపవాసం ఏమిటంటే, దయచేసి 6వ వచనం, దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట, కాడి మ్రాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగగొట్టుట నేను ఏర్పరచుకొనిన ఉపవాసము కదా. ముందు
మన చుట్టూ ఉన్న సమాజంలో బంధింపబడిన వారు, బాధింపబడిన వారు, అణిచివేయబడుతున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సంగతి మనం పట్టించుకోకపోతే మన ఉపవాసాన్ని ఒక ఉపవాసంగా దేవుడు గుర్తించడమే లేదు అని బైబిల్ చెప్తుంది. యెహోవా దేవుడు చెప్తున్నాడు. సామాజిక స్పృహ లేకుండా 40 రోజులు, 80 రోజులు, 120 రోజులు, సంవత్సరం అంతా ప్రార్థన. దేవుడు అంటాడు, ఎవరికి కావాలరా, ఇది నాకు ఇష్టమా, నాకు అవసరం లేదు, నువ్వు తింటేనేది, పస్తుంటేనేది. దేవుడు క్లియర్ కట్గా చెప్తున్నాడు, ఇట్టి ఉపవాసం నాకు అవసరం, నేను కోరేది ఇదేనా, అట్టి ఉపవాసం నాకు అనుకూలమా అంటుంది. మరి ఎలా ఉండాలి అంటే, దుర్మార్గులు కొందరు ఉన్నారట, వాళ్ళు కొంతమందిని కట్లు కట్టేశారట. బలహీనుల మీద దుర్మార్గులు కట్లు కట్టేశారట. మనం పోయి ఆ కట్లు విప్పి వారికి స్వేచ్ఛను ప్రసాదించాలి. ఇది కదా నాకు కావలసిన ఉపవాసం అంటున్నాడు దేవుడు. అంటే సామాజిక స్పృహ ఉండాలి. కాడి పాను మోకులు తీయుట, బాధింపబడిన వారిని విడిపించుట, ప్రతి కాడిని విరుగగొట్టుటయు నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. తర్వాత నేను భోజనం మానేశాను అంటున్నాను. మానేసిన ఆ పూట ఒక ముద్ద ఇంకొకరికి పెట్టాలి. మానేసిన బియ్యం మిగుల్చుకోవడం కాదు. చూసారా టెక్నికల్ పాయింట్? ఇవాళ ఇంటిల్లిపాది ఉపవాసం ఉన్నామండి, అర్ధసేరు బియ్యం మిగిలినాయి. వాటిని ఎల్లుండైనా తింటాం కదా, రేపైనా తింటాం కదా. ఇవాళ తినే బదులు రేపు తింటున్నాం. దేవుడు అంటాడు, ఇవాళ నువ్వు తినకుండా నీవు తింటే ఎంత బియ్యం ఖర్చు అవుతాయో అంత బియ్యం తీసుకెళ్ళి బీదలకు ఇచ్చేసి. ఏమండి, చాలామంది నగలు తీసేసాం సంపూర్ణ సమర్పణ అని సమర్పించుకుంటారు. మంచిది. తీసేసిన నగలు ఏం చేశారు? ఆ ఇంట్లో దాచిపెట్టుకున్నారు. అదేం తీయడు అంటే ఇంకా వాటి మీద ఆశ అయితే ఉంది. తీసేసి ఇంట్లో దాచుకుంటారు, బ్యాంకులో దాచుకుంటారు. నా బంగారం నా దగ్గర ఉంది, నేనేం పోగొట్టుకోలేదు. చిచి, ఈ బంగారం నాకు అక్కర్లేదని పోయి దేవునికి ఇచ్చేసారా? అయ్య బాబోయ్, గుండెపోటు వస్తుంది బాబు. బంగారం ధర పెరిగిపోయింది బాగా, దాదాపు 2 లక్షలకు వచ్చిందట. ఏంటండి బంగారం పెట్టి ఇప్పుడు 1,50,000 తులం, ఇంకా ఈ సంవత్సరాంతం వరకు అయితే 2 లక్షల తులం అవుద్దట. బంగారం ఉండాలండి. అయితే బంగారం ఒంటి మీద నుండి తీశారు కానీ హృదయంలో నుండి తీయలేదు. అంటే మనం చేస్తున్న భక్తి సాధనలో వేషధారణ చాలా వరకు ఉన్నది. హృదయ పరిశీలన చేసే దేవుడు ఇవన్నీ గమనిస్తున్నాడు. కనుక దేవుడు మెచ్చుకునే ఉపవాసం, దేవుడు మెచ్చుకునే ప్రార్థన. మనం ముందు ప్రార్థన మొదలు పెట్టాం. ప్రార్థన అంటే ఏంటనుకున్నాం? మనకు అవసరమైనవి అడుక్కోవడం ప్రార్థన. మనకు అన్న వస్త్రాలు కావాలి, ఆరోగ్యం కావాలి, డబ్బులు కావాలి, సమాజంలో ఒక స్థానం కావాలి, ఆయన దగ్గర అడుక్కోవాలి. నీకేం కావాలో దేవునికి చెప్పి తెచ్చుకోవడం ప్రార్థన అనుకుంటున్నాను. మరి అది అన్యులు కూడా చేస్తున్నారుగా. వారికి ఏం కావాలో వాళ్ళ దేవతను అడగడం లేదా? అడుగుతున్నారా లేదా? అడుగుతున్నారు, అడిగి పొందుకుంటున్నారు. దేవుని రక్తము చేత విమోచింపబడిన మనము చేసే ప్రార్థనలో విశేషమే ఉంది.
నిజమైన దేవుని ఎరుగని వాళ్ళు కూడా తమ అవసరాల కోసం ఏడుస్తారు. నిజమైన దేవుని కన్న బిడ్డలం మనం కూడా మన అక్కర్ల కొరకు ఏడుస్తాం. వాళ్ళకైనా ప్రధానమైంది వాళ్ళ అక్కరలు తీరడమే, మనకైనా మన అక్కరలు తీరడమే కావాలి. మరి ఆ ప్రార్థనకు ఈ ప్రార్థనకు వ్యత్యాసం ఏముందని నేను అడుగుతున్నాను. ఒక హిందూ అయినా, ఒక ముస్లిం అయినా, ఒక క్రైస్తవుడైనా వాళ్ళు నమ్మిన దేవుని దగ్గరికి వెళ్ళి ఏమడుగుతారు? నా అవసరాలు ఇవి, నాకు దయచేసి. మరి భేదం ఏమిటి? ఇక్కడ ప్రార్థన ఆలకించువాడా అనే మాటను మనం తిరగేసి చదివితే ప్రార్థన ఆలకించే దేవుడు కనబడుతున్నాడు. దాని రివర్స్లో గేర్ వేసి చదివితే దేవుడు ఆలకించే ప్రార్థన అనే కొత్త సబ్జెక్ట్ మన ముందుకు వస్తుంది. ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు, దేవుడు ఆలకించే ప్రార్థన. దేవుడు ఆలకించే ప్రార్థన అనగానే వ్యవహారం మారిపోయింది. ఏమి తిందుమా, ఏమి ధరించుకుందుమా అని చింతించకూడదు. అన్యజనులు చింతిస్తారు. క్రైస్తవ ప్రార్థన వేరు, అన్యుల ప్రార్థన వేరు. ప్రార్థన అనేది అన్ని మతాలలో ఉంది, కానీ క్రైస్తవుల యొక్క ప్రార్థన ఇంకా ఉన్నతమైనది. క్రైస్తవుల ప్రార్థన ఎందుకు ఉన్నతమైంది? అన్ని మతస్థుల ప్రార్థన వాళ్ళు చేసేది ఏంటంటే వాళ్ళ అవసరాలు తీరడానికి. మనం చేసే ప్రార్థన దేవుని అవసరాలు తీరడానికి, దేవుని ప్రణాళిక నెరవేరడానికి, దేవుని ప్రజల యొక్క బాధలు పరిష్కారం కావడానికి. అక్కడ నేను అనే దానికి చోటు లేదు. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. అది మనకు లాభమా, ఇంకొకరికి లాభమా? ఏమంటే కాడి మ్రాణులన్నీ కూడా, కాడి మ్రాను మోకులు తీయాలి, బాధింపబడ్డ వారిని విడిపించాలి. ఇందులో నేను అనేది ఎక్కడుంది? సమాజంలో ఎవడు బాధపడుతున్నాడు, బంధించబడి ఉన్నాడు, అవన్నీ నేను విడుదల చేస్తూ పోవాలనే దాంట్లో నా ప్రయోజనం ఏమైనా ఉందా? నాకు సంపదలు కావాలి, మూటలు కావాలి అని ఉన్నంతసేపు దానికి అర్థం ఏంటి తెలుసా? నువ్వింకా చచ్చిపోలేదని అర్థం. నీ అహం చచ్చిపోలేదు, నీ స్వార్థం చచ్చిపోలేదు. నువ్వు స్వప్రయోజనమును విచారించుకుంటున్నావు. అది దేవుడు ఆలకించే ప్రార్థన కాదు. అది ప్రార్థనే, కానీ దేవునికి ప్రీతికరమైన ప్రార్థన కాదు. దేవుడు అంగీకరించడానికి ఇష్టపడే ప్రార్థన కాదు. అది ఉపవాసము, అది ప్రార్థన, అది దీక్ష, మంచిదే. కానీ నాకు అసహ్యం వేస్తుంది అంటున్నాడు దేవుడు. ఏమరా ఇంకా నేను నాకు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి అంటున్నారు. సమాజం కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాం? నా ప్రణాళిక కొరకు ఎప్పుడు ప్రార్థన చేస్తాం? అన్యులు అలాగే ప్రార్థన చేస్తున్నారు, మీరు అలాగే ప్రార్థన చేస్తున్నారు. మీలో మార్పు ఏది? మీలో ప్రత్యేకత ఏది? ప్రత్యేకత ఏది అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు అన్య జనుల వలె ఉండకూడి అన్నాడు. అన్య జనుల్లాగా ఉండదు. మనము ఒక పాట పాడతాం, యెహోవా నీ నామము ఎంతో బలమైనది. మోషే ప్రార్థించగా అంటే యెహోషువ ప్రార్థించగా, మోషే కానీ యెహోషువ కానీ సమూయేలు కానీ వాళ్ళ కోసం వాళ్ళు ప్రార్థన చేసుకున్నారా? వాళ్ళ కోసం వాళ్ళు చేయలేదు. ఎపఫ్రా అందరి కొరకు ప్రార్థన చేశాడు. పౌలు అందరి కొరకు ప్రార్థన చేశాడు. నేను అనేది లేదు. నా దేవుడు ప్రభువా, నేను ఉన్నా
ఉనికిలోనే లేకుండా తుడిచిపెట్టబడిన, ఇక్కడే కాదు ఏ లోకంలో కూడా నేనే లేకుండా నన్ను తుడిచేసిన నాకు పరమానందమే. నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ప్రజలు సంతోషంగా ఉండించాలి. అదే నా ప్రార్థన. దేవా, నీ ప్రజలు నీ యందు సంతోషించాలి, నీ ప్రజలను చూసి నీవు సంతోషించాలి. ఏం కొడుక ఎంతసేపటికి నా సంతోషం, నా బిడ్డల సంతోషం ఉంటుంది, నీకేమో వద్దట. నాకేం వద్దు ప్రభు, నాకేం కావాలి? నేనే లేదుగా, నేనే చచ్చిపోయాను కదా. చచ్చిపోయిన వాడికి ఏం కోరికలు ఉంటాయి తండ్రి? ఎంత వెతుక్కున్నా నాకేం కావాలో నాకేం కనిపించట్లే నా హృదయంలో కోరికలు. నీ ప్రణాళిక నెరవేరి నువ్వు సంతోషంగా ఉండాలి, నీ ప్రజలందరూ బాగుండాలి, నిన్ను స్తుతించాలి. ఆ సీన్ నేను చూసి ఆనందిస్తాను. అదే నా కోరిక. ఇది నిజమైన ప్రార్థన. నేను మరణించి తిని జీవించువాడను నేను కాదు అన్నవాడి ప్రార్థన. ఈ ప్రార్థన స్వార్థము లేని ప్రార్థన, దేవునికి ఇంపైన ప్రార్థన, ఇంపైన సువాసన గల హోమము వంటి ప్రార్థన మన దేవుడు ఆలకించే ప్రార్థన. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతసేపటికి నాకు ఆ కష్టం వచ్చింది, ఈ కష్టం వచ్చిందని బోరు అని ఏడ్చి మనం అనుకుంటాం, నా అంత ప్రార్థన వీరుడే లేడు మా ఊళ్ళో అనుకుంటాం. నీ కష్టానికి నువ్వు ఏడిస్తే ప్రార్థన వీరుడు కాదు. అసలు నీకు కష్టం ఎక్కడిది? నీకు కష్టాలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావంటే అర్థం ఏంటి తెలుసా? నువ్వు ఇంకా చచ్చిపోలేదు. నీకు సమస్యలు ఉన్నాయని నువ్వు అనుకుంటున్నావంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా సిలువ వేయబడలేదు. యు ఆర్ నాట్ యెట్ క్రూసిఫైడ్. అది అసలు సమస్య. నాకు కారు లేదు, ఇల్లు లేదు, డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు అని నువ్వు అనుకుంటున్నావు. అసలు సమస్య అది కాదురా బాబు. ద ప్రాబ్లమ్ ఈజ్ దట్ యు ఆర్ నాట్ యెట్ క్రూసిఫైడ్. నువ్వు ఇంకా సిలువ వేయబడలేదు. అందుకే ప్రార్థనలో కన్నీ నా అవసరాలు అని వస్తుంది. నువ్వు సిలువ వేయబడితే అప్పుడు నీ ప్రార్థనలోకి ఏమొస్తాయి? దేవుని అవసరాలు, దేవుని ప్రణాళిక నెరవేరడానికి జరగాల్సిన కార్యాలు, దేవుని ప్రజల అవసరాలు. ఎపఫ్రా తన కొరకు తాను ప్రార్థన చేయరా, మీ కొరకు పోరాడుచున్నాడు. శరీర రీతిగా నా ముఖము చూడని వాళ్ళందరూ కొరకు నేను పోరాడుతున్నాను అన్నాడు. ఏమై నీకే ఒంట్లో బాగులేదు కదా, నీకోసం నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు కదా. పర్లేదులే తమ్ముడు, నాది వాళ్ళు ఉంటారు, రేపు పోతాను, నేను ఎలాగున్నా పర్లేదులే, నేను నొప్పి బాధ అనుభవించినా పర్వాలేదు. నేను అనేది జీరోకి వచ్చేసి మోషేలో, సమూయేలులో, యెహోషువలో, పౌలులో, ఎపఫ్రాలో నేను అహం అనేది సున్నా. అది దేవుడు ఆలకించే ప్రార్థన. అలాంటి వాళ్ళు చేసే ప్రార్థన, వాళ్ళు నాకు అది లేదు ఇది లేదని బాధపడరు. ఎవడైనా బంధించబడ్డాడు అంటే మాత్రం వెళ్ళి ఆ బంధకాలు విప్పేదాకా నిద్రపోరు. తామెంతైనా నష్టపోతారు. ఎవడో గాయపడ్డాడు అంటే వెళ్ళి వాడి గాయాలు కట్టేదాకా నిద్రపోరు. నేను బ్రతకటం లేదు, నాలో యేసయ్య బ్రతుకుతున్నాను అన్నవాడు చేసే ప్రార్థన దేవుడు ఆలకించే ప్రార్థన. ప్రార్థన ఆలకించే దేవుడు కనబడుతున్నాడు మనకు. కానీ దేవునికి ప్రీతికరమైన ప్రార్థన ఏంటో అది ఇంకా మనకు కనపడలేదు. ప్రార్థన ఆలకించే దేవుడు మనకు తెలుసు. ఆ దేవుడు ఎలాంటి ప్రార్థన వినాలనుకుంటున్నాడో అది ఇంకా మనం ఇవ్వలేకపోయాం. మన అవసరాల కొరకు ఏడ్చేది గొప్ప ప్రార్థన అనుకుంటాం.
అది మనమే కాదు, అన్ని మతాల వాళ్ళు చేస్తున్నారు. క్రైస్తవుడు మాత్రమే దేవుని అవసరం కొరకు ప్రార్థన చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్రైస్తవుడు మాత్రమే నేను ముఖ్యం కాదు, దేవుని ప్రణాళిక ముఖ్యం. నేను ముఖ్యం కాదు, దేవుని ప్రజల క్షేమము క్షేమాభివృద్ధి ముఖ్యం. నా కొరకు నాకేమీ అక్కర్లేదు, దేవుడు ఆయన ప్రణాళిక, అందుకొరకు ప్రార్థన చేస్తాడు. ఇంతసేపు ప్రార్థన చేశావు, ఏమ్మా నీ కొరకు ఏం అవసరాలు లేవా? నీకేం అవసరం లేదా? నీకు ఏమి వరాలు, ధనము, ఐశ్వర్యము, సమస్యల పరిష్కారాలు? నాకే సమస్యలు ఉన్నాయి ప్రభువా. సమస్యలు నాకెక్కడున్నాయి? చచ్చిపోయాను కదా. చచ్చిపోయిన వాడికి ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా? చచ్చిపోయిన వాడికి అవసరాలు ఉంటాయా? నేను మరణించి క్రీస్తే నాలో. ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలలో లక్షల మంది ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనలన్నీ వింటే నాకు అర్థమవుతుంది ఏంటంటే వీళ్ళంతా చచ్చిపోలేదు, ఇంకా సిలువ వేయబడలేదని. సిలువ వేయబడని వాళ్ళ ప్రార్థనలు దేవునికి ఇష్టం లేదు. మీరు బాగానే ఉపవాసం ఉన్నారు, బాగానే ప్రార్థన చేశారు, కానీ ఇదేనా నేను కోరుకునే ప్రార్థన? నీవు చావాలి, నీ అహం చావాలి. అహం అనే మృగం నీలో ఉంది, దానిలో సిలువ వేయాలి. నా అవసరాలు, నా ఫీలింగులు, నా గౌరవం, నా అవమానం, నా ఘనత అసలు ముఖ్యం కానే కాదు. నేనే లేనుగా, నేను లేను కదా అనేది నీ సహజమైన ఫీలింగ్ అయిపోవాలి. ప్రియులారా, అంటే దీనంతా ఏమంటారంటే అంతరంగ శుద్ధీకరణ. ఈ అంతరంగ శుద్ధి జరగకపోతే ప్రార్థనలు చేస్తావు, ఆ ప్రార్థన నిండా నువ్వే ఉంటావు, నీ స్వార్థమే ఉంటుంది. ఇదేనా నేను కోరే ప్రార్థన అంటాడు. అంతరంగ శుద్ధి జరిగితే నేను అనేవాడే లేడు, చచ్చిపోయాడు అని నువ్వు అనుకుంటే ప్రార్థన చేస్తావు, కానీ అందులో నీ కోసం అనేది ఏది ఉండదు. దేవుడు, దేవుని ప్రణాళిక, దేవుని సమాజం, భూమి మీద దేవుని నామం, ఇవే మూడు మొదటి ప్రార్థనలు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము భూమి మీదికి వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలా నెరవేరుతున్నదో అలాగ భూమి మీద నెరవేరుగాక. నీ నామము, నీ రాజ్యము, నీ చిత్తం. మరి నీ లేదా? ఇక్కడ మనకు ఉన్నది మన చిత్తమే. ప్రార్థన చేసినప్పుడల్లా మనం రివర్స్ చేస్తుంటాం దీనికి. దేవా, పరలోకమందు నీ చిత్తం ఎలాగో నెరవేరుచున్నదో అలాగ మా ఇంట్లో నా చిత్తము నెరవేరుగాక. పరలోకమందు నీ చిత్తం ఎలా నెరవేరుచున్నదో అలాగే నా భర్త నా మాట వినుగాక, నా భార్య నా మాట వినుగాక. ఇదేనా బాబు నేను కోరుకున్న ప్రార్థన? ఇదేనా? ఇంతకంటే అన్యులు కదంటాడు. ప్రియులారా, ప్రార్థన అనేది ఎందుకో తెలుసా? ప్రార్థన గురించి కొన్ని వేల ప్రసంగాలు చేసి ఉంటాను. ఎడతెగదు 3 అక్షరాల మాట ప్రార్థన అది చెప్పినా కొద్దీ చెప్పినా ఇంకా ఊరుతూ ఉంటాయి. ప్రార్థన ఎందుకంటే నీ అక్కరలు తీరటానికి కాదు, నీలోని అంతరంగ పురుషుని స్వభావం మారడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన ఎందుకు? ప్రార్థన ఎందుకంటే నీలో నీవు కాక యేసే జీవించడానికి ప్రార్థన. నీలో ఉన్న ఆదాము చచ్చిపోవడానికి ప్రార్థన. నీ ప్రాచీన స్వభావము సిలువ వేయబడడానికి ప్రార్థన. ప్రార్థన అంటే ఏటీఎం మెషిన్ కాదు.
ఇప్పుడు అందరికీ అదే కాన్సెప్ట్ ఉంది. ప్రార్థన అంటే ఏటీఎం దగ్గరికి వెళ్తాం, కార్డు పెడతాం, ఏం కావాలో కొన్ని స్విచ్లు నొక్కుతాం, ఇది నాకు ఇన్ని డబ్బులు కావాలంటే అది ఇస్తుంది, తీసుకుంటాం. అవసరాలు ఉంటే దేవుని దగ్గరికి వెళ్ళాలి, అడుక్కోవాలి, వెళ్ళాలి. దీనివల్ల విశ్వానికి ఏమి లాభం, దేవునికి ఏమి లాభం? నీ అక్కరం తీరుతున్నాయి కానీ లోకానికి ఏమి లాభం? ఏం లేదు. లోక సంగతి నాకెందుకండి, నేను బాగుండాలి. కానీ అంటే వీడు ఇంకా లోకంలోనే ఉన్నాడు. ఈ లోక సంబంధమైనటువంటి మతాలలో భక్తి పరులు కూడా అలాగే అనుకుంటారు. సేమ్ వాళ్ళలాగానే యేసయ్య బిడ్డలు కూడా ఆలోచిస్తున్నారు. దేవునికి ప్రార్థనా పరులు కావాలి, ఉపవాస ప్రార్థనా వీరులు కావాలి. కానీ ఆయన కోరుకునేటటువంటి నిజమైన ప్రార్థనా పరులు కావాలి. ప్రార్థన ఎందుకంటే నిన్ను మార్చడానికి, ఇన్ షార్ట్ చెప్తున్నా. ప్రార్థన ఎందుకంటే ప్రార్థన అనే ప్రక్రియ, ప్రార్థన అనే కసరత్తు. ఎందుకొరకంటే మనకు కావలసినవన్నీ తెచ్చుకోవడానికి కాదు. ప్రేయర్ ఈజ్ డిజైన్డ్ టు చేంజ్ యూ, టు సాంక్టిఫై. నిన్ను మార్చడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి. మరి అట్లయితే మన అక్కరలు ఎవరు తీరుస్తారు సార్ అంటే, అరే ముందు ఈ ప్రక్రియ మీద దృష్టి పెట్టు. నేను మారడానికే ప్రార్థన, నేను పరిశుద్ధపరచబడడానికే ప్రార్థన అనే దాని మీద మైండ్ పెట్టి చూడు. నీకు అక్కరగా ఉన్నవేవో నువ్వు అడగనక్కర లేకుండా నీ దగ్గరకు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇవే పట్టుకుంటే ఇవి కూడా వస్తాయో రావో అనుమానం. కానీ దేవుడు కోరుకున్నటువంటి పవిత్రమైన స్వార్థరహితమైన ప్రార్థన, దేవునికి ఇంపైన సువాసన కలిగిన హోమము లాంటి ప్రార్థన నువ్వు చేయగలిగితే అడక్కపోయినా నీకు అన్న వస్త్రాలు ఇస్తాడు. ఆకాశ పక్షులను చూడలేదు ఆయన, అవి విత్తవు కోయవు. ఒక సీతాకోక చిలుకకి ఎంత అందమండి. మనం 50,000 రూపాయలు పట్టు చీర కట్టుకున్నా అంత అందంగా ఉండదు, 1,00,000 రూపాయలు సూట్ వేసుకున్నా అంత అందం ఉండదు. ఉంటుందా? ఒక్క సీతాకోక చిలుక కొన్ని గంటల్లో దాని ఆయువు తీరిపోతుంది. ఎంత అందం! అడవి పువ్వులను చూడండి, తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను కూడా వాటిలో ఒక్క పువ్వులాగా కూడా అలంకరించబడలేదన్న. అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్టమైన వారు కారా? దేవుడు అన్నీ ఇస్తాడు, కానీ దేవుడు వెతుకుతున్నాడు. నాకు ప్రీతికరమైన ఉపవాస ప్రార్థన చేసేవారు ఎక్కడ? స్వార్థము లేకుండా ఇంకొకటి ఆనందమే నా ఆనందం, ఇంకొకటి విడుదల పొందటం, ఇంకొకడు ఆశీర్వదింపబడడం, అదే నాకు ఆనందం అనుకునేంతగా పరిశుద్ధపరచబడిన వాళ్ళు 2 లేక 3 కలిసి ప్రార్థన చేస్తే ప్రపంచం కదిలిపోతుంది, దేవుని రాజ్యం కట్టబడుతుంది, సాతాను రాజ్యం కూలిపోతుంది. రండి మనం అటువంటి అసలు సిసలైన ప్రార్థన చేద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తలలు వంచి కొంత సమయం ప్రార్థనలోనైతే గడుపుదాం. యేసయ్య మన మధ్యకు వచ్చేసాడు. ఉపవాస ప్రార్థన కొరకు మనం కూడుకున్నాం. 3 గంటలకు ర్యాలీ కదా అయ్యా, 2 గంటలకు చేయండి, మీరే కంప్లీట్ చేయండి. కమాన్, కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం అందరం కూడా. హల్లెలూయా 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 హల్లెలూయా. దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరము కలిసి స్వరం ఎత్తి ఏక మనస్సుతో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. అందరం ఏకీభవిస్తుందాం.
మన దేవుడు మన ప్రార్థన ఆలకించాలని ఎదురు చూస్తున్నాడు. ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన, కానీ ఆయన ఆలకించడానికి ఇష్టపడే ప్రార్థన మనం చేయాలి. ప్రార్థనలో కొద్దిసేపు మనం గడుపుదాం. చెప్పబడిన వాక్యం కొరకు మనలో ఒకరు స్త్రీలలో నుంచి ఒకరు దేవుని